హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. మనం దీపాలను ఆరుబయట వెలిగించినప్పుడు అవి గాలికి తొందరగా కొండెక్కుతూ ఉంటాయి కదా. మరి అలా కొండెక్కకుండా దీపం చక్కగా వెలుగుతూ ఉండాలంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ చిన్న టిప్ను కనుక మీరు పాటించినట్లయితే దీపం కొండెక్కకుండా నూనె ఉన్నంత వరకు కూడా చక్కగా వెలుగుతూ ఉంటుంది. మరి అలా వెలగడం కోసం నేనైతే ఇక్కడ ఒక కూల్ డ్రింక్ బాటిల్ను తీసుకున్నాను. మరి తీసుకున్న కూల్ డ్రింక్ బాటిల్ చిన్నగా ఉండకుండా మనకు పెద్దగా 2.5 లీటర్ బాటిల్ అయితే కనుక మనకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చిన్న బాటిల్ అయితే మనకు వేడి తగులుతుందనేటువంటి భయం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే పెద్ద బాటిల్ తీసుకుంటేనే మంచిది. ఇక్కడ మనము ఎంత సైజులో పెట్టుకుంటే బెటర్ అంటే మీ దీపాంత ఒక సైజుని బట్టి మీరైతే ఇక్కడ బాటిల్ని కట్ చేసుకోండి. మీరు బిస్లరీ లాంటి సన్నగా ఉన్నటువంటి బాటిల్స్ని అయితే తీసుకోకండి. ఈ థమ్స్అప్, కోకోకోలా ఇలాంటి బాటిల్స్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వీటికి వేడి తగిలినా ఏమి అవ్వదన్నమాట. సో స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి నేనైతే ఈ బాటిల్ని అయితే తీసుకుంటున్నాను. వీటిని ఇక్కడ మనము చక్కగా అంటే కింద కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసుకోండి. మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే మనం ఒక చాకుతో ఈ రకంగా గుచ్చుకున్నట్లయితే లేదంటే ఏదైనా రేజర్ బ్లేడ్తో కొద్దిగా రబ్ చేసినట్లయితే మనకు కొద్దిగా కట్ అవుతుంది. సో దాని తర్వాత మీరు కత్తెరతో చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎలా కట్ చేస్తున్నాను. కింది వైపు పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, అలాగే పైన కోన్ షేప్లో ఉన్నటువంటి పార్ట్ కింద కూడా మనము కట్ చేసుకున్నట్టయితే మనకు మధ్యలో ఉన్న సిలిండర్ పార్ట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ దాన్ని కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, రేజర్తో కొద్దిగా కట్ చేసుకొని తర్వాత కత్తెరతో నేను చుట్టూ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ సిలిండర్ పార్ట్కి మనము ముందు వైపు ఒక హట్ షేప్లో మనమైతే ఇక్కడ గీసుకోవాలన్నమాట. ఇలా మనం గీసుకున్న దాన్ని మళ్ళీ కత్తెరతో ఆ షేప్లోనే చక్కగా కట్ చేసుకోండి. మీరు ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మీకు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే వంకర పోకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇలా మనకు మంచిగా హట్ షేప్లో వచ్చే విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. చేయి పెట్టి చూస్తే మీకు చక్కగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనైతే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాను. చూడండి, గాలికి ఎలా అటు ఇటు కొట్టుకుంటూ ఉంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు కట్ చేసినటువంటి ఈ సిలిండర్ పార్ట్ను నేను అక్కడ పెట్టాను కదా, ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. అసలు ఎంత గాలి వస్తున్నా కూడా అసలు గాలికి దీపము కొండెక్కకుండా చాలా ఉపయోగపడుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మీరు ఎంత బాగా వెలుగుతుంది. మనము అంటే పెద్ద థమ్స్అప్ బాటిల్ తీసుకొని కట్ చేసి పెట్టడం వల్ల దాని చుట్టూ కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల అంటే వచ్చే వేడి వల్ల బాటిల్కి కూడా ఎటువంటి నష్టం అయితే ఉండదు. బాటిల్కి ఏం ప్రాబ్లం లేకుండానే మనం అలా కట్ చేసుకున్నాం కాబట్టి బాటిల్ చక్కగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మీకు చక్కగా చూపిస్తున్నాను కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ను ప్రతిరోజు కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ గీతా రంజిత్ కేకే.